హాయ్ అండి, ఈ వీడియో వచ్చేసి మేము రీసెంట్గా జరుపుకున్న హోలీ పట్టి గురించి అండి. చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు, అసలు ఈ హోలీ పట్టి ఏంటి, ఎలా చేసుకుంటారని. ఈ ప్రోగ్రామ్ అయితే మా వియ్యాల వారు వాళ్ళ ఊర్లో అంటే సూర్యాపేటలో అంతటి విజయ్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో చాలా గ్రాండ్గా చేశారండి. మేము ఆల్రెడీ హోలీ గార్లాండ్స్ అదేనండి హోలీ దండలు చేసిన వీడియో అయితే అప్లోడ్ చేశాం కదా, దాదాపు అందరూ చూసే ఉంటారని అనుకుంటున్నాను. ఈ గార్లాండ్స్ అన్నీ కూడా ఇంట్లోనే రెడీ చేసి తీసుకొచ్చామండి. మా వియ్యాల వారు కూడా రకరకాల దండలు చేసి తీసుకొచ్చారండి. ఇలా మేము ఇరువురము తెచ్చిన గార్లాండ్స్ ని మా అమ్మాయికి అల్లుడి గారికి వేశాము. ఆ తర్వాత మేము మా వియ్యంకుల వాళ్ళు మాకు వేయడం అయితే జరిగిందండి. అలా ఫంక్షన్కి వచ్చిన అందరితో కూడా ఇలా దండలైతే వేయించాము. మాకు అంటే మా వైశాస్లో ఏంటంటే పెళ్ళైన తర్వాత మొదటి సంవత్సరం వచ్చే ప్రతి పండుగని ఒక వేడుకలా జరుపుకుంటామండి. అంటే వైశాస్లో కూడా తెలంగాణ వైశాస్కి ఆంధ్ర వైశాస్కి కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయండి. తెలంగాణలో కూడా మళ్ళీ హన్మకొండ వాళ్ళకి, సిద్దిపేట వాళ్ళకి, సూర్యాపేట వాళ్ళకి కూడా చాలా పద్ధతులు డిఫరెంట్గా ఉంటాయి. వైశాస్లో కూడా ఇలా డిఫరెంట్గా ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయండి. కాకపోతే ఏంటంటే ఇది మేము ఫస్ట్ టైం వింటున్నాము అని చెప్పనని చాలా మంది అయితే కామెంట్ చేశారు. ఇది ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్నటువంటి ఆచారమేనండి. కాకపోతే ఇప్పటి ట్రెండ్ని బట్టి కొంచెం దాంట్లో మార్పుతోటి చేసుకోవడం అయితే జరిగింది. అంటే ప్రతిదీ ఫంక్షన్ హాల్లోనే జరుపుకోవాలని ఏం లేదండి. ఎవరి శక్తి కొలది వాళ్ళు జస్ట్ ఇంట్లో మాత్రమే జరుపుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మేము ప్రతి ఈవెంట్ని చుట్టాలను పిలిచి కొంచెం గ్రాండ్గానే చేసుకున్నాము. దానికి చాలా మంది చాలా రకాలుగా కామెంట్ చేశారండి, ఇవన్నీ వీళ్ళే క్రియేట్ చేస్తున్నారని. కానీ మా వైశాస్లో మాకంటే గ్రాండ్గా చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు సోషల్ మీడియాలో లేరు, ఎటువంటి వీడియోస్ పెట్టలేదు కాబట్టి అవన్నీ మీ వరకు రాలేదు. కానీ మేమేంటంటే మాకు గుర్తుగా ఉంటుందని, ఈ వీడియో చూసిన తర్వాత తెలియని వాళ్లకు తెలుస్తుందని చెప్పనని మేమైతే ప్రతిదీ కూడా పోస్ట్ చేస్తున్నామండి. చాలా మందికి ఈ వీడియో ద్వారా తెలిసిందని చెప్పనని మమ్మల్ని పర్సనల్గా కలిసినప్పుడు కూడా ప్రతి పండుగను బాగా సెలబ్రేట్ చేస్తున్నారని, అవి చూసి మేము కూడా చాలా బాగా చేసుకుంటున్నామని చాలా హ్యాపీగా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా వచ్చిన చుట్టాలందరి చేత కూడా ఇలా పిల్లలకైతే దండలైతే వేయించామండి. ఆ తర్వాత అందరము లంచ్ చేసుకుని సరదాగా కొన్ని గేమ్స్ అయితే ఆడుకొని ఫుల్గా ఎంజాయ్ చేశామండి. ఆ తర్వాత రకరకాల హోలీ కలర్స్తో హోలీ ఆడి ఒక రేంజ్లో ఎంజాయ్ చేసాం. ఇక్కడ చూసారా, పైప్తో వాటర్ పట్టుకోవడం, అసలు చిన్న పిల్లలం అయిపోయి హోలీని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇప్పుడు అర్థమైంది కదండి హోలీ పట్టి ఎలా చేసుకోవాలి అని చెప్పనని. అంతేకాకుండా ఫస్ట్ సంవత్సరము ఉగాదికి అంటే చేదు పండగ అని చెప్పనని మేమైతే అల్లుడు గారిని ఇంటికైతే తీసుకురామన్నమాట. అందుకే ఆ ఉగాదికి సంబంధించినటువంటి పట్టికి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా మా అమ్మాయికి అల్లుడు గారికి అయితే ఇచ్చేసామండి. పెళ్ళైన ఫస్ట్ సంవత్సరం మాత్రమే ఇలా అన్ని పట్టీలు అయితే చేసుకుంటామండి, తర్వాత ఏముండవు. మా ఈ పట్టీల ద్వారా చాలా మందికి చాలా తెలియని విషయాలు తెలిసినాయి అని చెప్పని అనుకుంటున్నామండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.